అలా జరగకూడదు. ఓ డీపీ చేతుల్లో మాధవి అమాయకంగా బలైపోవడానికి వీల్లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. తను ప్రమాదపు అంచు మీద అనుక్షణం ఎలా బతుకుతుందో, కాపురం పేరుతో పాము పడగ నీడలో ఎంత పిచ్చిదానిలా కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఆ నిద్రలోనే శాశ్వతంగా సమాధి కాబోతుందో మాధవికి ఎలాగైనా సరే చెప్పాలి. నా మీద తను చిరాకు పడ్డా సరే అర్థం లేని అనుమానంతో నేను తన ఆనందాన్ని చూసి సహించలేకే ఇదంతా చెప్పానని అపార్థం చేసుకున్నా సరే ఎలాగైనా సరే ఈ నరబలిని ఆపాలి. బలిపీఠం మీద నిలబడ్డ మాధవిని నా ప్రాణాలకి తెగించైనా సరే రక్షించుకోవాలి. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. శ్రీవైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరః శాంతనవః. తల్లి, ఇదంతా కలో నిజమో నాకు తెలీదు, కానీ అందమైన ఈ కల బాగుంది. నిజంగానే ఎంతో బాగుంది. నిజంగా ఇదంతా నిజం కాకపోయినా ఏ బాధ లేదనిపిస్తుంది. ఎందుకో తెలుసా, నా పాప అనాథ కాదు, నేను తప్పు చేసిన దాన్ని కాదు. చాలు, ఈ తృప్తి చాలు. అలసిపోయిన నా మనసుకి ఒకవేళ ఇదంతా నిజం కాకపోయినా కలే అయినా జీవితాంతో తృప్తిగా బ్రతకడానికి స్వర్గంలో బతుకు 3 నాళ్ళు ముచ్చటైతేనే చాలు. ఈ జన్మకి అదృష్టం చాలు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే. హారతి తీసుకోవడమ్మాయి. శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవే నారాయణ నమోస్తుతే. దుర్గా భవానీ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. శ్రియే జయత శ్రియ అనిర్య శ్రియంబయ. మాధవి, బాగున్నావా? నాకే తృప్తిగానే ఉన్నాను. ఆత్మవంచన చేసుకుంటున్నావేమో. కళ్ళ ముందు కనిపిస్తున్న దాన్ని ఆత్మవంచన అని ఎందుకు అనుకోవాలి? మాధవి, నువ్వు పడగ నీడలో బతుకుతున్నావు అని మీరు అపోహపడుతున్నారు. అద్దాల మేడలో బతుకుతున్నానని నేను అనుకుంటున్నాను. నువ్వు అద్దంలోంచి చూస్తున్నావు, నీకు రూపమే కనిపిస్తుంది. నేను భూతద్దంలోంచి చూస్తున్నాను, నాకు లోపం కూడా కనిపిస్తుంది. మేడం, నా మనసు నమ్ముతుంది ఇదంతా నిజమని. నా అనుభవం చెబుతుంది మాధవి, అదంతా అబద్ధమని. మీ అనుభవంలో తప్పే జరగదా? నీ మనసు నమ్మేది తప్పు కాకూడదా? తప్పైనా ఒప్పైనా ఏం జరిగినా అనుభవించబోయేది నేను. మాధవి, మొండిగా మాట్లాడకు. నీ అత్తమామలు నిజంగా మారలేదు, మారినట్టు నటిస్తున్నారంతే. తన అవసరం తీరాక ఆ డీపీ ఖచ్చితంగా నీకు హాని చేస్తాడు. హాని జరగాలని నిజంగా నా నుదుటి మీద రాసిపెట్టే ఉంటే అది అత్తింట్లో ఉన్నా జరుగుతుంది, పుట్టింట్లో ఉన్నా జరిగే తీరుతుంది. మాధవి, దయచేసి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. చదువు, తెలివితేటలు, అనుభవాలు అన్నీ ఉన్న నువ్వు ఇంత గుడ్డిగా వాళ్ళని ఎలా నమ్ముతున్నావో, హెచ్చరిస్తున్నా కూడా వినకుండా ఇంకా ఏ ధైర్యంతో ఆ పడగ నీడలోనే బతుకుతున్నావో నాకైతే అర్థం కావడం లేదు. మేడం, నా అత్తమామలు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో, నా బిడ్డని తమ నెత్తిని పెట్టుకుని ఎలా మురిసిపోతున్నారో నాకు మాత్రమే తెలుసు. నిజమేదో నటనేదో తెలుసుకోలేనంత అమాయకురాలనేం కాదు. అలా అనుకునే దీపక్ చేతిలో మోసపోయే ముందు కూడా అనుకున్నావేమో. చూడు మాధవి, ఒకసారి మోసపోతే అయ్యో పాపం అనిపిస్తుంది, కానీ తెలిసి తెలిసి భూమిలోకి దిగేవాళ్ళని అయ్యో పాపం అనేవాళ్లే కాదు, చివరికి జాలి పడేవాళ్ళు కూడా ఉండరు. మేడం, మీ అంత అనుభవం నాకు లేకపోవచ్చు, కానీ నా అనుభవంలో నేను తెలుసుకున్నది ఒక్కటే. ఇలాగే జరగాలని అనుకుంటే జీవితంలో ఏది జరగదు. జరిగే వాటితో సర్దుకుపోవడమే జీవితం. అది కాదు మాధవి, నేను చెప్పేది. ప్లీజ్, దయచేసి నన్ను కన్విన్స్ చేయాలని చూడకండి. నా మనసు కన్విన్స్ అయింది కాబట్టే
నేను అక్కడికి వెళ్ళాను. నా మనసు కన్విన్స్ అయింది కాబట్టి ఇంకా అక్కడే ఉన్నాను, ఉంటాను కూడా. మాధవి, నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావు. నిర్దాక్షిణ్యంగా వాళ్ళ చేతిలో బలైపోతావు. అయిపోతే నేనేగా. మాధవి, ఎస్ మేడం, ఒకరికి నచ్చనిది మరొకరికి నచ్చకూడదని రూలేం లేదుగా ఇండియన్ పీనల్ కోడ్లో. ఓహో, అర్థమైంది. సంతోషం. కానీ ఒక్క మాట గుర్తుంచుకో, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం శిక్ష లేని ఒకే ఒక్క నేరం ఏంటో తెలుసా? సెల్ఫ్ గోల్. అంటే తన గోతిని తానే తవ్వుకోవడం. నో ప్రాబ్లం. సెల్ఫ్ గోల్ అని మీరనుకుంటున్నారు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అని నేను సంతృప్తి పడుతున్నాను. కానీ మాధవి, వద్దు, మీరు ఇంకేం చెప్పొద్దు. చెప్పినా వినడానికి నేను సిద్ధంగా లేను. అనుభవంతో చెప్తున్నా, గుడ్డిగా వినను అంటే అది నీ కర్మ. చూద్దాం, మీ అనుభవమే గెలుస్తుందో నా నమ్మకమే గెలుస్తుందో. అలాగే చూద్దాం. కాలమే కలిసొస్తుందో, కష్టాలే నీ కానుగ్గా ఇస్తుందో. థ్యాంక్స్, ఉంటాను. అక్క, కోడలు వచ్చింది. నా గుండె నొప్పి హుష్కాకనట్టు ఎగిరిపోయింది. నువ్వు వచ్చావు, ఇక నాకు ఏమీ కాదనే కొండంత ధైర్యం ఏర్పడింది. అయినా సరే, మీరింకొన్నాళ్ళు వేళాపాడా లేకుండా ఆ పని ఈ పని అంటూ బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అందుకే కదా శోభ, నీ మాట నా మాట కాదనిలేక క్లబ్కు వెళ్లాల్సిన వాడు ఇదిగో మనతో ఆడుతున్నాడు. అమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెట్టు. అమ్మా, అడిగేది నిన్నే. అబ్బబ్బా, నాకేం చెవుడు లేదు, కాసేపాగు. నాకు ఆకలిగా ఉంది. దీపు, ఏంటి మరీ చిన్నపిల్లవాళ్లాగా? ఆకలిస్తే అన్నం పెట్టుకొని తిను. ఏంటి, నేను పెట్టుకుని తినాలా? నీకు పెట్టుకొని తినేంత ఓపిక లేకపోతే కోడలు పెట్టమను. ఏంటి, దాన్ని నేను? చాలా తండ్రి అయితే తప్పులేదు కానీ తిండి పెట్టించుకుంటే తప్ప. అమ్మా, లేచి అన్నం పెడతావా లేదా? దీపు, డిస్టర్బ్ చేయకు. ఆట మంచి పట్టు మీదుంది. కన్న కొడుకు అంటే నీకు పేక ముక్కలు ఎక్కువైపోయా? అవును, అయితే ఏంటి? ఓకే, మీరు హ్యాపీగా ఆడుకోండి, నేనే పెట్టుకుని తింటాను. థ్యాంక్స్, ఆట మధ్యలో డిస్టర్బ్ చేయనందుకు. కుక్క బతుకైపోయింది నాది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. అదే డీల్ కొడితే పుచ్చుకున్న వాళ్ళకి ఇచ్చుకున్నంత. షో. నువ్వా? నిన్నెవరు పట్టమన్నారు? అడగంది అమ్మాయిన పెట్టదు అంటారు, అడగకుండా పెట్టేదే పెళ్ళాం. ఇంగ్లీష్లో వైఫ్ అంటారు, హిందీలో బీవీ అంటారు, అచ్చ తెలుగులో భార్యమణి అంటారు. కడుపు మణితే దెయ్యమని కూడా అంటారు. దీపక్, డాడీ, మీరందరూ కలిసి కావాలని ఈ దెయ్యాన్ని నాకు అంటగట్టాలని చూస్తున్నారు. అది జన్మలో జరగని పని. జరుగుతుంది, ఈ జన్మలోనే జరిగి తీరుతుంది. జరిగేలా చేస్తామని మేము కోడలికి మాటిచ్చాం. పెద్దవాళ్ళ మాట జరిగేటట్టు చూడటం నీ బాధ్యత దీపక్. ఏంటి, ఏం జరిగేది? పెళ్లికి ముందు జరిగిందే అదే. కోడలతో నువ్వు ప్రేమగా ఉండటం. ప్రేమ లేదు, దోమ లేదు. ఏమీ లేకుండానే పాప ఎలా పుట్టుకొచ్చిందో. ఛ, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా?
మేము ఏం మాట్లాడుతున్నావు మాకు బాగానే అర్థం అవుతుంది, కానీ నీకే నువ్వు ఏం చేయాలో నీకే అర్థం కావటం లేదు. డాడీ మీరు 100 చెప్పండి 1,00,000 చెప్పండి, పేక ముక్కలు కలిపినంత ఈజీగా మనుషుల్ని కలపచ్చు అనుకుంటే అది మీ వెర్రితనమే అవుతుంది. అవునరా, మాది వెర్రితనమే. ఎలాగైనా కోడల్ని నిన్ను కలపాలనుకోవటం మాది వెర్రితనమేరా. మేము చేసే తప్పులు మేమే సరిదిద్దాలనుకుంటాం, నిజంగా మా వెరితనమే. దీపక్, పెద్దవాళ్ళం ఎందుకు చెప్తున్నాం అర్థం చేసుకో. అన్ని సక్రమంగా ఉన్న మగాళ్ళని భార్యలు చీకొడుతున్న రోజులివి. మా ఆయనకి మీసం లేదు, మా ఆయనకి బట్టతలుంది, మా ఆయన పుట్టిగా ఉంటాడు, నానా రకాల కారణాలు చెప్పి విడాకుల కోసం ఆడవాళ్ళు కోర్టుకెక్కే ఈ రోజుల్లో నువ్వు ఒక అవుటివాడవని తెలిసాక కూడా ఎంతో విశాలమైన హృదయంతో మాధవి ఇంటి కోడలుగా అడుగు పెట్టిందంటే ఆపండి. నా అవిటితనాన్ని చూసి ఎవరు జాలి పడక్కర్లేదు. జాలి పడుతున్నట్టు నటిస్తూ నాకు దగ్గరవ్వాలని ట్రై చేయక్కర్లేదు. ఎంత దెబ్బతిన్నా సింహం ఎప్పటికీ సింహమే, ఎండుగడ్డికి ఆశపడదు. రేయ్, రాక్షసుడా, ఎంత మాట అన్నావురా? ఛీ, నీ బతుకు చెడ. దీపక్, ఆడదాని ఊసి ఊరికే పోదు. ఇంత జరిగిన నీ కళ్ళు తెరుచుకోలేదంటే తెరుచుకో, ఈ జన్మకు తెరుచుకో. దానికోసమే అయితే ఇప్పుడే కాదు, ఎప్పటికీ తెరుచుకో. చాలా అమ్మ మాధవి, నన్ను క్షమించమ్మా. ఈ రూపంగానైనా వాడు నీకు దగ్గర అవుతాడనుకున్నావు. తినే అన్నాన్ని విసిరి కొట్టడా, వాటికి పుట్టగతుండవు. మాధవి, ఊరుకోమ్మా. వీడికన్నా పెళ్ళాం మీద గొప్పగా అరిచినవాడే కొన్నాళ్ళు గడిచాక కుక్కిన పేర్లకు పడున్నట్టు చరిత్ర చెప్తుంది. కాలం ఎంత కొమ్ములు తిరిగిన వాడినైనా ఇట్టే మార్చేస్తుంది. ఆఫ్టర్ ఆల్ వీడెంతమ్మా, కళ్ళు తెరుచుకుంటాడు, నీ కాళ్ళు పట్టుకుంటాడు. గుర్తుంచుకో. స్వాతి, ఊరుకో. పేపర్లో ప్రకటన వేయించాం కదా, బాబు తప్పకుండా దొరుకుతాడు. ఊరుకో స్వాతి, ఎంతో ధైర్యంగా ఉండేదానివి. నువ్వే ఇలా అయిపోతే ఇక నాకు కాళ్ళు చేతులు ఆడవు. నా తల్లి కదూ, ఊరుకోమ్మా. తెలియదు చేతి, వాడి కోసం నేను ఎన్ని కష్టాల్ని భరించాను. వాడు నాకు ఎక్కడ దూరం అయిపోతాడో అని ఎన్ని నిద్ర లేని రాత్రుల్ని ఒంటరిగా బిక్కు బిక్కుమంటూ గడిపాను. తాళి కట్టిన భర్తీ నిర్దాక్షిణ్యంగా గెట్టేసిన, ఆదరించిన ఆయన వాళ్ళందరికీ దూరం కావాల్సి వచ్చిన, అడుగడుగున ఎన్నో అవమానాలు కష్టాలు ఎదురవుతున్నా ఎంతకాలం నేను నిగ్రహించుకుంటూ బ్రతుకుతున్నానంటే అందుకు కారణం నా సంతోష్. అన్నింటినీ పోగొట్టుకున్నా వాడు నా దగ్గర ఉన్నాడన్న ధైర్యంతోనే కాలానికి ఎదురీదాను, కన్నీళ్ళని దిగమింగుకున్నాను. కానీ ఇప్పుడు వాడే నాకు. స్వాతి, నీ మంచితనమే బాబుని ఎక్కడున్నా కాపాడుతుంది. ఎలాంటి ఆపద రాకుండా రక్షగా నిలుస్తుంది. చేతి, రోజు చూసే పేపర్లో నాకు 2 ప్రకటనలంటే భయం, బాధ, దిగులు. ఒకటి,
చనిపోయిన వాళ్ళ పెద్ద కర్మకి బంధుమిత్రులందరినీ రమ్మని పిలవటం, రెండోది తప్పిపోయిన పిల్లల కోసం కనబడుట లేదు అని కన్నవాళ్ళు కన్నిటితో వేడుకునేది. చివరికి నా బాబు కోసం నా చేతులతోనే ఇలాంటి ప్రకటన ఇవ్వాల్సి రావటం. సంతోష్, నా చిట్టి తండ్రి. స్వాతి, నాకంటే నీకు భక్తి ఎక్కువ, దేవుడి మీద నమ్మకము ఎక్కువ. ఇన్నేళ్లుగా నువ్వు చేసిన పూజలు ఊరికే పోవు. బాబు తప్పకుండా దొరుకుతాడు. కేరింతలు కొడుతూ మళ్ళీ నీ ఒళ్ళోనే చేస్తాడు. నా మాట నమ్ము. బాబు బాబు తప్పకుండా కనిపిస్తాడు కదూ? తప్పకుండా. అలా కనిపించేలా చేయమని గుడికెళ్ళి ఆ దేవుణ్ణే వేడుకుందాం, సరేనా? దిగులు పడకు స్వాతి. మనుషుల్లో రాక్షసులే కాదు, మనసులో దేవుళ్ళు కూడా ఉంటారు. పేపర్లో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాం కదా, బాబుని ఎవరైనా గుర్తుపడితే తప్పకుండా మనకు ఫోన్ చేస్తారు. ఏదో రూపంలో ఆ దేవుడే మనకి మన బాబుని కనిపించేలా చేస్తాడు. మన చిన్ని కృష్ణని మనకి దక్కేలా చేస్తాడు. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉజ్జద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ చంద్రే ఇవాళ చిల్లర డబ్బులు చాలా దొరికినాయే. మరేటనుకున్నావు మావా? ఈ బుడ్డాన్ని చూస్తే ఎవరికైనా జాలి పుట్టాల్సిందే. జేబులోని చిల్లర డబ్బులు తీసి వేయాల్సిందే. ఏమా ఆడు గంట నుంచి ఎడుతున్నాడే పాప, కాసిన పాల్గొని వాడు నోట్లో పోతే ఆ పోస్తే గమ్ముని తొంగుంటాడు. బావా, ఇన్నేళ్ళు వచ్చినా నీకు ముష్టడుకునే తీరే తెలియకపోయా. చూడంగానే జాలి పుట్టాలా? ఆడి కళ్ళు గుంటలు పడాలా? డొక్కలు ఎండిపోవాలా? గుండులా బూరు బుగ్గలతో కనిపిస్తే ముష్టెవరెత్తారు మావా? మస్తాన్ ఏం చెప్పాడో మర్చిపోయావా? బుడ్డోడు ఏడిస్తేనే మనకు 4 డబ్బులు రాలేదు, మనం పండగ చేసుకునేది. ఏడురా అయ్యా, ఏడు, బాగా ఏడురా, ఏడోరా నాయనా. జయంతి, ఎక్కడ ఏ పసిపిట్ట గొంతు విన్నా కూడా బాబు ఏడుస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఊరుకో స్వాతి, పేపర్లో ప్రకటన వేయించాం కదా, బాబు తప్పకుండా దొరుకుతాడు. దొరకాలని ఆ అమ్మవారికి అర్చన చేయించి మొక్కుకుందాం పద. ఓం దేవేం వాచవచన. అమ్మ, అర్చన ఎవరి పేరు మీద చేయించాలి? సంతోష్, భరద్వాజ గోత్రం. అలాగే. భారద్వాజ గోత్రోద్భవస్య సంతోష్ణావరయస్య సంపూర్ణ ఆయురారోగ్యాభివృద్ధ్యర్థం శ్రీ పోచమాంబరేవత అనుగ్రహదిత్యర్థం కుంకుమార్చనం కరిష్యే. తల్లి, నా బాబుని కాపాడు. నా బాబు, నా సంతోష్ నాకు దొరికేలా చెయ్యి. ఒక్క కోరిక తీర్చు. మళ్ళీ నేను ఇంకే కోరిక కోరను తల్లి. అమ్మా, నా కోసమే స్వాతి తన బాబుని నా బాబుగా ఇచ్చింది. ఇప్పుడు నా వాళ్ళ వల్లే తన బిడ్డను దూరం చేసుకుని కన్నీటితో కుమిలిపోతోంది. చిట్టి సంతోష్ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో వాణ్ణి నువ్వే రక్షించాలి, కాపాడాలి. నువ్వే మళ్ళీ వాణ్ణి స్వాతి ఒడిలోకి చేర్చాలి. ఆనందకర్పూర దివ్యమంగళ దివ్య నీరాజనం సమర్పయామి. శ్రియ జాత శ్రియ అనిర్య శ్రియం వయో జనిద్రవ్యో దదాతే.
ఏం జయంతి బాగున్నావా? అవును, ఎప్పుడు చూసినా బాబుని వెంట పెట్టుకుని వచ్చేవాళ్ళు, ఇవాళ మీ ఇద్దరే వచ్చారే? అదేంటి, ఏమైంది? బాబుకి ఒంట్లో బాలేదా? మా బాబుని ఎవరో కిడ్నాప్ చేశారు. ఇప్పటికి 3 రోజులైంది. సంతోష్, సార్ అడుగు పిల్లోడు.